జైర్ భద్రకాళి మాత నమో నమ. చూస్తున్నాం కొంత అంబటి రాంబాబు గారు మాట్లాడతారు. దావోస్కి పోయి ఏమి పెట్టుబడి తెచ్చినారు, కోట్లు ఖర్చు పెట్టినారు, ఎన్ని కోట్లు చెప్పడం లేదంటే ఒకటి చెప్తా. మీరు ప్రత్యేక విమానాలు వేసుకొని పోయినప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు లెక్కలేదు. మీ బాడీగార్డ్ రూపంలో 900 మంది పెట్టి ఖర్చు లేదు. 600 కోట్లు సలహాదారులు పెట్టినప్పుడు అదేం లెక్కలేదు. 1000 కోట్లు తిన్నారా నాయన మీరు. ఇంకా మన బడ్జెట్ 5 ఏళ్ళలోన దాదాపు 2 లక్షల కోట్లు అయితే సంవత్సరానికి 5 ఏళ్ళలో 10 లక్షల కోట్లు. చంద్రబాబు గారు 3 లక్షల కోట్లు చేస్తే మీరు 8 లక్షల కోట్లు, అంటే 18 లక్షల కోట్లకి లెక్కలు చెప్పడంలే. మీరు పంచింది ప్రజలకు 3 లక్షల కోట్లు అయితే మిగతా డబ్బులు యాడ్ అది చెప్పండి ఫస్ట్. ఈ అంబటి రాంబాబు మాట్లాడాలా. పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి తెలియదు, ఎప్పుడు పూర్తవుతా అనేవాడు ఈరోజు మళ్ళీ వచ్చి విమర్శలు చేస్తారు. ఎందుకు రానైనా మీరంతా ఒక జోకర్ లాగా అయిపోయినారు. ఈరోజు పోలవరం మళ్ళీ మీరు చేసిన డ్యామ్ వల్ల డ్యామేజ్ అయ్యి వరదలు వచ్చి కాఫర్ డ్యామ్ ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడానికి మళ్ళీ 50,000 కోట్ల పైన అంతా మళ్ళీ పూర్తి కావడానికి ఇవన్నీ టైం అయిపోద్ది. వడ్డీలు పెరగడం ఇవన్నీ సమస్యలు అవుతున్నాయి. పోలవరం పూర్తయింటే కరెంట్ వస్తుండే, పంట మనకి ధాన్యం వస్తుండే, కరెంటు వస్తుండే, నీళ్ళు వస్తుండే, అన్నీ వస్తుండే. మళ్ళీ మనం తెలుసుకోవాలా. మీకు చేత కానప్పుడు చూసుకుంటున్నాండి. దావోస్లో ఏమి పరిచయ కార్యక్రమం, ఎగ్జిబిషన్, మా దగ్గర ఇది ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పవచ్చు. అంతేగాని సంతకాలు పెట్టినంత మాత్రం ఉద్యోగాలు వచ్చే ఉండదు, సంతకాలు పెట్టినంత పరిశ్రమలు రావు. మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అరాచకం అన్నట్లు అయిపోయింది. మీరు గతంలో చేసిన పనులకి పెట్టుబడులు రావాలంటే భయపడుతున్నారు, కంపెనీలు రావాలంటే భయపడుతున్నారు. ఉండే కంపెనీలు అమరాజా గల్లా జయదేవ్ గారు ఎంపీ గారే మీ దెబ్బకు భయపడి తెలంగాణలో పెట్టినారు. ఏమంటే మీరు వచ్చి మేమే పంపించేమే వాతావరణం కాల్చమంటారు. ఏం మాట్లాడారు? రాజకీయాలు అంటే ఇవే. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసినారు బ్రాండ్ అని. మీరు జనాలు పంచి పెడితే జనాల జీవితాలు బాగుంటాయి, పనులు ఇప్పియాలా, పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, అప్పుడు బాగుపడతారు. అది తలుసుకుంటారు. మీరు ఇచ్చే డబ్బులు కడుపు కంటావే. శివుడి భూమిలో ఉండి లక్షల కోట్లు ఎక్కడ తరలించినారు, అన్నీ వస్తాయి. వీరభద్రుడు దిగుతున్నారు, వీరభోగ సంద్రాలు వచ్చి దుష్ట శిక్షణ చేస్తూ శిష్య రక్షణ చేస్తూ కలిగా నెట్లు నేర్పిస్తారు. మీరే చూస్తారు. జై వీరభద్ర.